నాకు ఒక స్టూడెంట్ గుర్తొస్తున్నాడు. చాలా బాగా చదివేవాడు. పేరెంట్స్ కూడా చాలా బాగా అతనికి గైడ్ చేసేవాళ్ళు. అండ్ టీచర్స్ చెప్పినట్టు నోట్స్ కూడా ప్రిపేర్ చేసేవాడు. అర్ధరాత్రి 12 వరకు కూర్చొని చాలా బాగా కష్టపడి చదివేవాడు. కానీ రిజల్ట్ వచ్చేసరికి అతనికి ఏడుపు మాత్రమే మిగిలింది. అలా ఎందుకు జరిగిందో అతనికి అర్థం కాలేదు. కానీ నాకు అర్థమైంది. అతను చదివాడు, కానీ ఏదీ నేర్చుకోలేదు. మెమరైజ్ చేశాడు, బట్ లెర్నింగ్ అనేది జరగలేదు. ఈ రెండిటికి తేడా తెలుసుంటే ఇప్పుడు అతనికి ఇలాంటి పరిస్థితి వచ్చిండేది కాదు. డిఫరెన్స్ ఏంటి అనేది తెలియజేయడానికి ఈరోజు ఈ వీడియో. ఒక మామిడి చెట్టుని ఇమాజిన్ చేసుకోండి. దానికి చెట్టు నిండా పళ్ళున్నాయి. మంచి రంగు మీరి అందంగా కనిపిస్తున్నాయి. చదువులో ఈ పండ్లే ఫ్యాక్ట్స్, డేట్స్, ఫార్ములాస్, డయాగ్రామ్స్, డెఫినిషన్స్, మనకి టెక్స్ట్ బుక్ లో కనిపించేవన్నీ కూడా ఈ పండ్లే. కానీ ఈ పళ్ళు ఎందుకున్నాయి? కొమ్మలు ఉన్నాయి కాబట్టి కొమ్మలకి వేలాడుతూ ఉన్నాయి. మరి ఈ కొమ్మలు దేనికి అటాచ్ అయి ఉన్నాయి? ఒక పెద్ద స్ట్రాంగ్ ట్రంక్. మరి ఈ ట్రంక్ స్ట్రాంగ్ గా ఎలా నిలబడగలిగింది? వేళ్లు ఉన్నాయి కాబట్టి. ఆ వేళ్లే కాన్సెప్ట్స్, అసలైన అర్థం. అవే ఫౌండేషన్. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు? చెట్లకున్న పండ్లను మాత్రమే చూస్తున్నారు, వాటినే కలెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, వేళ్లను సరిగ్గా అర్థం చేసుకోకుండానే. కానీ ఎగ్జామ్లో ఒక్క ట్విస్ట్ వస్తే చెట్టుకున్న పండ్లు మొత్తం రాలిపోయి వేస్ట్ అయిపోతాయి. ఆ ఫ్యాక్ట్స్ మీకు ఎందుకు పనికిరావు.